అందరికి నమస్తే. తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నాయి. రసకదాయంలో పడ్డాయంటారు చూడు. ఎందుకంటే ఎవరికి పూర్తి మెజారిటీ రాలేదు. అసలు విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారో, అసలు విజయ్ గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే రాష్ట్రపతి పరిపాలన వైపు పోయి మళ్ళీ ఎలక్షన్ పెడతారా, ఇట్లాంటి చర్చలు తెర మీదకి వచ్చినాయి. దీనిలో విజయ్ చేసిన ఒక తప్పటి అడుగు ఇక్కడ దాకా తీసుకొచ్చినట్లుగా విశ్లేషకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన కాంగ్రెస్తో జతగట్టడమే ఒక మైనస్ పాయింట్గా చెప్తున్నారు. ఆయన కాంగ్రెస్తో కాకుండా ఇక ఏఐడిఎంకే లాంటి పార్టీలతో జతగడితే బాగుండేది అని. ఎందుకంటే గవర్నర్ని ఈరోజు కూడా కలిసిరు. గవర్నర్ని కలిస్తే గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయింది, ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్ చూసిన తర్వాత వీళ్ళది ఇప్పటికిప్పుడు సెట్ అయితే కనిపిస్తలేదు. దీనిలో బీజేపీ ఆడుతున్న డ్రామా ఏందో కూడా కొంచెం అర్థమవుతుంది. దీనిలో బీజేపీ పాత్ర కూడా చాలానే ఉంది. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు వీళ్ళకు ఎంత బలాలు ఉన్నాయనేది పక్కన రాష్ట్రాన్ని దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇవాళైతే లోక్ భవన్ తమిళనాడు రాజ్భవన్ నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్ ఈరోజు వచ్చింది. మధ్యాహ్నం విజయ్ కలిసిన తర్వాత వచ్చిన ప్రెస్ నోట్ ఇది. తిరు రాజేంద్ర విశ్వనాథన్ అర్లేకర్ హానరబుల్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు హ్యాస్ ఇన్వైటెడ్ తిరు శ్రీ జోసెఫ్ విజయ్ ప్రెసిడెంట్ తమిళగా వెటరీ కజగం టుడే 7/5/2026 టు లోక్ భవన్ చెన్నై. అది ఓకే, వచ్చిండు కలిసిండు. డ్యూరింగ్ ద మీటింగ్ ద హానరబుల్ గవర్నర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద రిక్విజైట్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ద తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎసెన్షియల్ ఫర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయిన బలాన్ని టీవీకే విజయ్ చూపలేకపోయిండు అని గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్. వీళ్ళకి కావాల్సిన బలం 118 బలం లేదు, ఇప్పటి వరకు కూడా సెట్ కాలేదు. ఇంతసేపటికి ఈ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు 108 వాళ్ళు గెలిచారు. బట్ విజయ్ 2 ప్లేసుల్లో గెలిచారు కాబట్టి ఒకటి కింద క్యాలిక్యులేట్ చేస్తారు. 107 + 5 112. తర్వాత డిఎండికే ఏఎంకే ఈ 2 పార్టీలు కలిస్తే ఈ 2 ఒక్కొక్కటి వాళ్ళకు ఇస్తారు. ఎటు తిరిగినా మొత్తం 114 మంది అవుతున్నారు. ఇంకా 4 కావాలి. ఇంకా 4 కావాలంటే ఇక్కడ చాలా మంది చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. కానీ ఆ చిన్న పార్టీల్లో ఎవరు వస్తారో ఎవరు రారో ఇదంతా ఒక పెద్ద కథ నడుస్తుంది. అసలు గవర్నర్ ఎందుకు ఒప్పుకుంటలేడు అనేది ఒక పెద్ద చర్చ. సరే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అనుమతిస్తలేడు ఆయన. ఏంది అంటే ఆయనకు సలహాదారులు ఉంటారు కదా, గవర్నర్ కూడా సలహాదారులు ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే అసలు ఈ గవర్నమెంట్ ఇట్లా కనుక ఈ అతుకుల పొందగా వస్తే, లేకపోతే ఈ మెజార్టీ చూపకుండా, ఈ మ్యాజిక్ ఫిగర్ చూపకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత రాజ్యాంగ పరమైన సమస్యలు వస్తాయి. అంటే ప్రభుత్వం నిలబడేందుకు చాలా కష్టమైన క్లిష్ట పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ ఫిగర్ చూపిన తర్వాతనే మనం అవకాశం ఇవ్వాలి అనేది గవర్నర్కి ఇచ్చిన ఒక సలహాగా చెప్తున్నారు. ఆ సలహా ఇచ్చిండో లేదో నిన్న సాయంత్రమే అనుకుంటా పార్టీ ఆఫీస్ పోయిండు. విత్ ఎట్లుంటే తెలుసు కదా, ఏ పార్టీకి మెజార్టీ వస్తే, ఏ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే మొత్తం ప్రోటోకాల్ అని తెలిపోతుంది, సీఎంకి ఉండాల్సింది. విజయ్ కూడా పోయింది. కానీ నిన్న సాయంత్రం వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయిన తర్వాత, గవర్నర్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్కి పోయిన తర్వాత ఏకదం మొత్తం విరమించుకున్నారు. ఆయనకున్న సీఎం ప్రోటోకాల్ మొత్తం తీసేసుకున్నారు. లాస్ట్కు ఆయన మళ్ళీ సొంత కారులోనే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన ప్రోటోకాల్ మాత్రమే ఉంది, కానీ ఒక పార్టీ చీఫ్గా లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ప్రోటోకాల్ లేదు. పోలీసులు కానీ కాన్వాయ్ కానీ అట్లాంటివి ఏం లేవు అక్కడ. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంది, ఇక్కడ డిఎంకేతో ఉన్న వాళ్ళు వీళ్ళంతా డిఎంకేతోనే ఉన్నారు, ఏఐడిఎంకేతో ఉన్న వాళ్ళు ఏఐడిఎంకేతోనే ఉన్నారు. వీళ్ళు 114 మంది వీళ్ళు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు లేరు. కాంగ్రెస్ ఉబలాట పడుతుంది. కాంగ్రెస్ ఉబలాటం ఏంటంటే, ఈ కాంగ్రెస్ ఎంత నీతి తప్పిన కాంగ్రెస్ అంటే డిఎంకేతో 55 సంవత్సరాల పాటు వాళ్ళ కూటమిలో ఉన్నది. వాళ్ళు ప్రతిపక్షం పోగానే ఉరికొచ్చి దీనిలో కతికించుకున్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పార్టీలో గవర్నమెంట్లో ఉంటే మనం 2 మంత్రులు వస్తాయి, ఇంకా రకరకాల ఆశలు వాళ్ళకు. దేశంలో ఎక్కడ అధికారంలో లేదు. ఒక తెలంగాణ, కర్ణాటక 2028 తర్వాత ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండదు కాంగ్రెస్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉన్న అధికారం ఉన్న దగ్గర కూడా కేరళ మొన్న వచ్చింది, అది నడుస్తుంది. కానీ ఇక తమిళనాడులో ఈ పని చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఏమో ఈ గవర్నర్ ఒప్పుకోకపోవడానికి కారణం బీజేపీ అనేది ప్రచారం అవుతుంది సెంట్రల్. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మ్యాజిక్ ఫిగర్ కాకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీతో ఉన్న వాళ్ళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందరూ కర్ణాటక ఉదాహరణగా చెప్తున్నారు. కర్ణాటకలో లేకపోయినా కూడా యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వేరే పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు, వాళ్ళందరూ కలిసిండ్రు, వాళ్ళందరూ విలీనం చేసుకున్నారు. ఫ్లోర్ టెస్ట్ అంటే బల నిరూపణ అయిపోయింది. తర్వాత వాళ్ళతో రాజీనామా చేయించిండ్రు. చాలా మంది చేంజ్ చేసుకున్నారు. 3 అవసరం ఉంటే ఒక 10 మంది చేంజ్ చేసుకున్నారు. తర్వాత 10 మంది బై ఎలక్షన్ పోయినారు, దానిలో ఒక 5 మంది గెలిచిండ్రు, గవర్నమెంట్ నిలబడ్డది. అట్లా అక్కడ డ్రామా నడిచింది. కానీ ఇక్కడ మాత్రం ఒప్పుకుంటలేడు గవర్నర్. అందుకే బీజేపీ ఆడిపిస్తుంది ఇదంతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏఐడిఎంకే కనుక బీజేపీ ఉంది. ఇక్కడ విజయ్ ఈ టీవీకేకు ఇక్కడ నుంచి కొంతమంది బలం పోయి విజయ్తో కలుస్తారు. ఈయనకు 47 మంది ఉన్నారు, ఒక 32 మంది పోతే 2/3 ఫార్ములా అవుతుంది అంటే కూడా బీజేపీ పొరుద్బలంతో వీళ్ళు ఎవరు పోయే అవకాశాలు కనిపిస్తలేవని చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఒకడే ఉన్నాడు. ఈ పీఎంకే ఏం స్టాండో అర్థం కాలేదు.
ఇప్పుడు ఉన్న సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, తర్వాత వీళ్ళంతా ఇంతకుముందు స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టిండు. స్టాలిన్ మీటింగ్ పెడితే వీళ్ళందరూ ఆ మీటింగ్ పోయినారు. లోపల ఏం జరిగిందో తెలియదు, చాలా రూమర్స్ బయటకు వస్తున్నాయి. మీ ఇష్టం ఏమైనా ఏంటి అన్నారంట. మరి మీ ఇష్టం ఎవరికైనా మద్దతు ఇవ్వాలన్నప్పుడు వీళ్ళు నిన్నటిదాకా టీవీకి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు ఇంతవరకు ఓపెన్గా చెప్పలేదు. కాబట్టి ఇంతవరకు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రాలేదు. ఇక్కడ మెయిన్గా విజయ్ చేసిన తప్పటడుగు కాంగ్రెస్తో జతగట్టడమేనా? ఎందుకంటే మొన్న వరకు అధికార పార్టీతో ఉన్న వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ అధికారం రాగానే షిఫ్ట్ అయినారు. అసలు టీవీకే ఏఐడిఎంకి మొన్నటిదాకా వీళ్ళు ప్రతిపక్షమే కదా, అంటే వీళ్ళు ఈయన మీదే కొట్లాడినరు, వీళ్ళు ఈయన మీదే కొట్లాడినరు. అసలు వీళ్ళ మీద కొట్లాడినంటే కాంగ్రెస్ మీద కొట్లాడినట్టే కదా, కాంగ్రెస్ డిఎంకే కలిసే ఉన్నది కదా. అంటే మొన్నటిదాకా కొట్లాడిన వాళ్ళని తీసుకొచ్చుకొని జత కలుపుకున్నాడు. ఎందుకో కాంగ్రెస్కి ఏమో అవసరం, కాంగ్రెస్కు చాలా అత్యవసరం కాబట్టి వాళ్ళు వచ్చి మేము ఉంటాం గవర్నమెంట్ అంటారు. బట్ వీళ్ళు మాత్రం వాళ్ళను యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏఐడిఎంకే వాళ్ళు మధ్యాహ్నం 1 గంట దాకా డెడ్ లైన్ పెట్టిండ్రు. మీకు డెడ్ లైన్ పెడుతున్నాము, మీకు ఒకవేళ మా మద్దతు కావాలనుకుంటే మీరు స్పందించండి, మేము రెడీగా ఉన్నామని. వీళ్ళు స్పందించలేదు. ఏఐడిఎంకే ఒకవేళ అట్లా అనుకుంటే వీళ్ళు బీజేపీని వదులుకోనికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి ఒక చీలిక పోనికి బీజేపీ వాళ్ళని అడ్డుకుంటుంది, బీజేపీ వాళ్ళని ఇక్కడ పోకుండా చేస్తుంది. ఎటు తిరిగి నాకు 118 మంది అవుతలేరు. ఇక్కడ కాంగ్రెస్ జతగట్టడంతోన విజయ్కి వచ్చిన సింపతి నాట్ ఓన్లీ తెలంగాణలో కూడా విజయ్ గెలిస్తే సంబరపడ్డలు కాంగ్రెస్ వాళ్ళతో జతగట్టడంతోన కొంత ముక్కిడుస్తున్నారు. ప్లస్ తమిళనాడులో కూడా కొంత విజయ్కి యాంటీగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ జతగట్టడం ఏంది, కాంగ్రెస్ నిన్నటిదాకా అధికారంలో ఉన్నది, అక్కడ డిఎంకేతో కలిసి మళ్ళీ వచ్చి ఇక్కడ అధికారంలో ఉంటుందా, వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళనే కలుపుకుంటారా? ఇట్లాంటి చాలా వాళ్ళు ఎక్కువ కూడా లేరు కదా, జస్ట్ 5 మందే ఉన్నారు. ఆ 5 మంది కోసమని ఎందుకు సాగిలపడరో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్తో జతగట్టిన తర్వాత రేపు నాడు గవర్నమెంట్ వస్తే తమిళనాడు డెవలప్మెంట్కు సెంట్రల్ ఏడా సపోర్ట్ చేస్తుంది. ప్లస్ విజయ్ ఇచ్చిన హామీలకు 1,00,000 కోట్లు కావాలంట. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే హామీలు అమలు చేసే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ నీతి తప్పి వీళ్ళు మద్దతు అడగముందే ఏఐసీసీ నుంచి ఒక నోటు పంపించేసారు, మేము వస్తున్నాం, మీ ప్రభుత్వం నిలబెట్టికి మేము వస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళంతా నీతి తప్పి మద్దతు వాళ్ళంటే ఇచ్చారు. తీసుకునేటప్పుడు వీళ్ళకు కూడా అడగకముందే ఇచ్చారు. అది కూడా అక్కడ తెలంగాణ ప్రజలు, తమిళనాడు ప్రజలు కూడా డిసప్పాయింట్ అయినారు. అరే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా దీనిలో కూడా అని. ఆవేశపూరిత ప్రసంగాలుతోన జనం ఓట్లు వేసిండ్రు. డ్రైవర్ పెడితే డ్రైవర్కి వేసిండ్రు, టీచర్ పెడితే టీచర్కి వేసిండ్రు, ఎవరు పెడితే వాళ్ళకి వేసిండ్రు, ఆటో డ్రైవర్ పెడితే ఆటో డ్రైవర్కి వేసిండ్రు. సరే ఎవరికైనా ఓటు వేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ విజయ్కి ఒక మెంటర్ లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడము, ఒక మంచి సలహా ఇచ్చేవాడు లేకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధానమైన కారణంగా నేషనల్ మీడియా చెప్తుంది. ఆయనకు సలహా ఇచ్చేందుకే ఎవరో ఒక అతను ఉన్నాడంట. ఎవరు షంగొట్టేన్ అని ఒక మంత్రి, అక్కడ మంత్రిగా పనిచేసిండు. ఏఐడిఎంకేలా ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా పనిచేసిన ఆయన ఉన్నాడు. ఆయన పొలిటికల్ మైండ్ అని చెప్తున్నారు, కానీ మరి ఆయన ఏం సలహాలు ఇస్తుండో తెలియదు. ఒకతను జోహో, మైక్రోసాఫ్ట్కు ఆపోజిట్గా జోహో అనే ఒక సంస్థ వచ్చింది, మన ఇండియన్ సంస్థ. దాని చైర్మన్ ఉన్నాడు శ్రీధర్ వెంబు అని, తమిళనాడు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ మొత్తం రద్దు చేసేయండి, రాష్ట్రపతి పాలన కూడా వద్దు, మొత్తం రద్దు చేసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టండి. మళ్ళీ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా విజయ్కి 120 సీట్లు వస్తాయి, అప్పుడు గవర్నమెంట్ పెట్టుకుంటాను. సరే అట్లా వస్తే విజయ్కి సింపతి వస్తుందేమో, కానీ ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏఐడిఎంకే నుంచి రాదు, డిఎంకే నుంచి ఎవరు సపోర్ట్ చేస్తారో, వీళ్ళు వస్తారో రారో అర్థమైతే లేదు. కాంగ్రెస్ అంటే తెలుసు కదా, ఇంకా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆడ మొన్నటిదాకా డిఎంకేతో కలిసి ఉన్నాయి, ఇప్పుడు అట్లే ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం జంప్ అయిపోయింది, గోడ దుంకి వెళ్ళిపోయింది. దాంతోన ఈ సిపిఐ మాత్రం వాళ్ళక్కనే ఉండిపోయినారు. ఇక్కడ చూస్తే 114 దగ్గర ఆగిపోయింది. ఇంకొక 4 ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రపతి పాలన వైపు ఏమన్నా పోతుందా? ఎందుకంటే ఇమీడియట్ ఎన్ని రోజులు నడుస్తుంది, ప్రభుత్వం లేకుండా అయిపోయింది, ప్రభుత్వం మొన్ననే అయిపోయిన టైం లేకుండా ఉండలేదు. ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తుంది రాష్ట్రంలో. కాబట్టి మొదలే ఇక్కడ బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందో అర్థమైతే లేదు. గవర్నర్ వెనుక ముందల, ఇక్కడ అన్నా డిఎంకే వెనుక ఏదో నడుస్తుంది. కాబట్టి రాజ్యాంగ సంక్షోభం పెడుతూ రాష్ట్రపతి పరిపాలన పెట్టి మెల్లగా ఒక 2-3 మంత్స్ తర్వాత ఎలక్షన్స్ పెడితే ఏమని జరగవచ్చు. ఎందుకంటే అక్కడ గెలిచింది ఒక ప్రాంతీయ పార్టీ, ఆ పైన ఉన్నది ఒక సెంట్రల్ పార్టీ. ఈయన కలిసింది కాంగ్రెస్తో కలవడంతో ఇదంతా కమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్తో కలవకపోతే ఎపిసోడ్ అంతా వేరే ఉండేదేమో. కాంగ్రెస్తో కలవడంతో సెంట్రల్ కూడా ఫోకస్ చేసింది. కాంగ్రెస్కు మళ్ళీ ప్రాణం పోస్తారా ఇక్కడ తమిళనాడులో, ఎందుకు కాంగ్రెస్తో జతగడుతున్నాడు టీవీకి విజయ్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కదా. కాబట్టి ఏమైనా జరగవచ్చు. నేషనల్ మీడియా అయితే ఇక రాష్ట్రపతి పరిపాలన దిశగా పోతుందేమో, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ రద్దు చేసి పెడతారేమో, అట్లాంటి చర్చలు చేస్తుంది నేషనల్ మీడియా ఆల్రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.